హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదము స్తోత్రాలనైనా. జీవము గల దేవుడు, మహాదేవుడు, నీ కృపా కనికరం బట్టి, నీ ప్రేమ బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటారు. కొద్ది సమయం నీ లేఖనాన్ని అనుసరించి మాట్లాడుతుండగా అల్పుడని నీ దాసుని మరుగు చేసి మీరు మాట్లాడండి, మీ స్వరం వినిపించండి ప్రభువా. లైవ్లు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. ప్రభువాని స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం నాయన. ఆత్మలో మమ్మల్ని బలపరచండి, నీ యొక్క అభిషేకంతో నింపండి నా తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెనగలిగిన చెవులు గ్రహించుకున్నది ఆత్మ అందరికీ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అంటే మనకి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడని మనకి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. అంశం ఏంటంటే మన పక్షమున పరిశుద్ధాత్మ చేయు పనులు. పరిశుద్ధాత్ముడు మనమే పని చేయటం కాదు, మనతో కూడా ఏకీవించి మనము పరిశుద్ధాత్ముడు పని చేయాలి. అది దేవుని చిత్తం. దేవుడు చిత్తం చేయటానికి, దేవుడి సత్యాన్ని విన్న మనము, సత్యాన్ని నమ్మిన మనము సత్యస్వరూపి ఆత్మ కలిగి మంచి కార్యములు, మంచి పనులు చేయాలి. ఒకనాడు మనము లోకంలో మన మనసును బట్టి, మన ఇష్టాన్ని బట్టి మనకు తోచినట్లుగా నడుచుకున్నాము, చేశాం. కానీ బలహీనలు శరీరము కలిగి ఉన్నాం కనుక మనము బలహీనములుగా ఉంటాము. ఆత్మ మన బలపరిచినప్పుడు, ఆత్మ చెప్పినట్టుగా మనం విన్నప్పుడు దేవుని యొక్క కార్యములు నెరవేరుతాయి. దేవుడు మహింపరచబడతాడు, మనం దీవించబడతాం. కనుక మరి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని ప్రవక్తల ద్వారా ఇక్కడ రాయబడి ఉందన్నమాట. యేసుని ఒకడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అప్పగిస్తాడని లేఖనంలో రాయబడి ఉన్నది. అది యోధాని గురించి దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికినట్లుగా ఆ లేఖనము నెరవేరాలని మరి రాయబడి ఉంది. ఇక్కడ 28 అపోస్తుల కార్యం 28, 27 మనం చూసుకున్నప్పుడు, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది అని మరి అపోస్తుల కార్యంలో రాయబడిందనమాట. కన్నులారా చూస్తారంట, చెవులారా వింటారంట, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే హృదయము కొవ్వినది. చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అక్కడ ఈ కొవ్వు దేనికి సాదృశ్యం అంటే గర్వానికి, అతిశయానికి. వీడికి కొవ్వు పట్టిందిరా అంటారు. అంటే ఏంటంటే ఏమాత్రము కాడ లక్ష్య పెట్టడు, ఏమాత్రం స్పందించడు. మాట వినకపోయినప్పుడు, విన్నదాన్ని ప్రకారముగా లోబడినప్పుడు, నడుచుకున్నప్పుడు కొవ్వు పట్టింది అని లోకరీతిగా మాట్లాడతాం. ఇక్కడ దేవుడి కాడ మన హృదయంలో మరి హృదయంలో కొవ్వి ఉన్నది. అంటే హృదయము దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకుంటే మన హృదయము మెత్తగా ఉండదు, విధేయత కలిగి ఉంటుంది, లోబడద్ది, గ్రహిస్తుంది. ఆ ప్రకారముగా మన హృదయము దేవుని అనుసరించి, ఆత్మను అనుసరించి, ఒక మంచి సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. ఇక్కడ మరి మనిషి లోకంలో తిరిగినప్పుడు లోక మాటలు, లోకంలో ఉన్న మరి విశ్వాసాలను బట్టి, ప్రేమను బట్టి
మనిషి గర్వించటం వల్ల, లక్ష్య పెట్టకపోవటం వల్ల ఆ మనిషికి హృదయంలో స్వస్థత ఉండదంటండి. హృదయంలో స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే హృదయంలో స్వస్థత ఉందో శరీరానికి స్వస్థత వస్తుంది. హృదయం స్వస్థత అంటే హృదయంలో పాపము నుంచి విడిపించబడాలి. పాపం యొక్క గాయములు, పొళ్ళు, వాటన్నిటినీ కడ అవి స్వస్థపరచబడాలని యెషయా గ్రంథంలో కడ రాయబడి ఉంది వాటి గురించి. రెండో మాట ఏంటంటే, అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఇది దేవుడు ఎవరి ద్వారా చెప్పాడంటే పరిశుద్ధాత్ముడు యెషయా ద్వారా చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పినట్లుగా చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. దేవుడి చిత్తాన్ని, దేవుడి సత్యాన్ని మరి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మను పంపించినప్పుడు యేసు ఏదైతే ఏ బోధ చేశాడో, ఏ సత్యాన్ని ప్రకటించాడో, దేవుడి చిత్తాన్ని సత్యంగా ప్రకటించాడో, ఆ సత్యాన్ని జరిగించడానికి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. మనని బలపరచడానికి, ఆదరించడానికి, దేవుని మాటలు జ్ఞాపకం చేయడానికి, అట్లాగే మన బోధకుడిగా ఉన్నట్లుగా అక్కడ ఈ లేఖనాలన్నీ తెలియజేయబడుతుంది. అలాగే యోహాను సువార్త 14:26 మనం చూసుకుంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అని యోహాను సువార్తలో రాయబడిందనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధ ఆదరణకర్త. ఎందుకని మనకి ఆదరణకర్త కావాలంటే ఈ లోకం మనని ఆదరించదు, ఈ లోకం మన ప్రేమించదు, ఈ లోకం మన ఆదరించదు, ఈ లోకం మన హింసిస్తుంది, ఈ లోకం మన నిందిస్తుంది, చెడ్డ మాటలు పలుకుద్ది, లేని పలుకుద్ది, మన మీద అనేక రకాలైన పద్ధతుల్లో ఈ లోకం మన గాయపరచుద్ది, దుఃఖపెడద్ది. కనుక మనకి ఇక్కడ ఎవరో అన్యులైన వాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు, లోకంలో జీవించేవాళ్ళు, నిజంగా మనం దేవుణ్ణి కలిగి ఉంటే, ఆత్మను కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, దేవుని యొక్క చెప్పిన మాట వినాలి అని దేవుని నీతి నెరవేర్చాలనుకుంటే నిశ్చయముగా మనము ఈ లోకములో ఆదరించబడము, ఈ లోకములో నిందించబడతాం, హింసించబడతాం అనేది వాక్య లేఖన సత్యం. కొంతమంది అనుకోవచ్చు లోకం కొంత మిక్సింగ్, కొంత దేవుడు ఊళ్ళో వరకే భక్తి చేసుకుంటూ ఊళ్ళో మట్టికి వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళ మాటే వింటూ అలా ఒక రకంగా ఒక మాట మీద, సత్యం మీద నిలబడుకోకుండా, దేవుని ఆత్మను కలిగి ఉండకోకుండా, దేవుడు చిత్తం చేయాలని ఒక దర్శనం లేకపోవటం వల్ల ఒక అనుకూలముగా నడుస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది లోకంలో అనుకూలంగా నడవటం వల్ల వీళ్ళ వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది లేకోకుండా అట్లా నడుచుకోవటం వల్ల మనకేం కలుగుద్దంటే దేవుని ఆత్మ మనం చెప్పింది గ్రహించలేము, ఆ ప్రకారంగా జీవించలేం. కనుక దేవుని మాటలు పెడచెవిని పెట్టి దేవుని ఆత్మకి అసలు పరిశుద్ధాత్ముడు ఉండాడనే గ్రహింపులు ఎక్కడ లేకోకుండా మనం దేవునికి మన దేహం దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడని, ఆయన మాట వినాలని, క్రమంగా నడుచుకోవాలని, ప్రతి విషయంలో ఆయన మనకు బోధిస్తాడని, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడని, ఇవన్నీ మనం ఏంటంటే విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మని ఆయన మనం నివసిస్తున్నాడు. విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు మనలో నివసిస్తాడు, పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. ఎట్టకంటే వాక్యము ద్వారా, వాక్యము మనలో నిలుస్తుంది, ఆత్మ పనిచేస్తాడు. రెండు జరుగుద్ది అనమాట. వాక్యం ఎప్పుడైతే నిలుస్తాడో ఆత్మ పనిచేస్తుంది. విశ్వాసము కలిగిన మనతో దేవుని పని జరిగించి దేవుడు మనకి జీతం ఇస్తాడు, ఫలం ఇస్తాడు అన్నమాట.
కనుక మనము ఏ పని చేయట్లేదు అంటే మనకి దేవుని పని చేయట్లేదంటే దేవుని యందు విశ్వాసం లేదు. ఆత్మ గ్రహింపు లేని వారుగా, ఆత్మలో బలం లేని వారుగా ఉండటం వల్ల మనం శరీర సంబంధమైన మనసు కలిగి, శరీర సంబంధమైన ఆశలు కలిగి లోకంతో స్నేహిస్తూ ఉంటాం. మళ్ళీ గుడికి వస్తాం, ప్రార్థనలు చేస్తాం. కానీ మన నుంచి మన ఎడల దేవుడు ఏం యొక్క ప్రణాళికలో దేవుడి చిత్తం ఏంటో, మనం ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయటానికి మన శక్తి చాలదు కనుక పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో, బలముతో, అభిషేకముతో దేవుని యొక్క మన విశ్వాసాన్ని బట్టి మనం పనిచేయాలి. విశ్వాసం ఉంటేనే పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ మాట మనం వింటాం. కనుక విశ్వాసం ఎంతో విలువైంది. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఆయన ఉన్నాడనియో, ఆయన దగ్గరికి వచ్చే వారికి ఫలము దయచేయగలవాడనియో నమ్మవలెను కదా. ఒక నమ్మకం అన్నమాట. యేసు ప్రభువుకి మనకి ఒక నమ్మకమే, ఒప్పందమే. మనం దేవుడిలో మనం ఎదగటానికి, దేవుడిలో ఫలించడానికి, దేవుడు ఆత్మ మన ద్వారా పనిచేయటానికి ఒక అగ్రిమెంట్ అన్నమాట, నమ్మకత్వం. మనం ఆయన మాట వింటే ఆయన మన మాట వింటాడు. మనం ఆయన పని చేస్తే ఆయన మనకు జీతం ఇస్తాడు. ఇదండి, మనం నిత్యముగా దేవుడికి పని చేస్తే దేవుడు మనకు జీతం ఇస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ఉంటే, ఆ నమ్మకమైన పని మనం చేస్తే, ఆ పని దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు తగిన ఫలం మనకిస్తాడని మనం ఆత్మ ద్వారా మనం గ్రహించాలి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ ద్వారా గ్రహించాలి. దేవుడు సమస్తము చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మన విషయాల్లో ఆయన గ్రహించుకుంటాడు, మన మనసుని ఎరిగి మనతో మాట్లాడతాడు. ఇదంతా ఆత్మ సంబంధమైన ప్రక్రియ. ఎప్పుడైతే సత్యాన్ని మనం విశ్వసించామో, ఆ విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు, ఆ సత్యాన్ని మనలో జరిగిస్తాడు. అందుకని రక్షణలో ఫలించాలన్నా పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే సత్యం తెలియాలి. సత్యము తెలియాలి అంటే మారు మనసు మనకు ఉండాలి. సత్యం ఎడల మనకు ఆసక్తి ఉండాలి. అప్పుడు మనం విడుదల పొందుతాం, స్వతంత్రులు అవుతాం. నీ వాక్యమే సత్యము. సత్యం మన స్వతంత్రులు చేస్తుంది అన్నమాట. మన హృదయంలో, మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపుల్లో మనకు విడుదల కలుగుద్ది అన్నమాట. మనం మనఃపూర్వకంగా చేయాలి. బలవంతంగా దేవుడి పని ఎప్పుడు బలవంతంగా చేయకూడదు. మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా, విశ్వాసముగా చేస్తేనే ఆ పని దేవుడు అంగీకరిస్తాడు. భారంగా, కష్టంగా, తప్పదన్నట్టుగా మనుషుల కొరకు చేసేది ఇవన్నీ కూడా శరీర సంబంధమైన పని కాబట్టి శరీర సంబంధమైన జీతాన్ని మనం ఆశపడతా ఉంటాం. మనుషుల కొరకు చేస్తే మనుషులు ఏదన్నా ఇస్తారని ఆశపడతాం. కనుక దేవుడి కొరకు చేస్తే విశ్వాసం వల్ల పొందుకుంటాం. అందుకనే మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చి ఆనందపరుస్తాడంటండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఊహించం, మన జీవితాల్లో ఇలా ఉంటే అని మనం ఊహించలేము. ఓ మురికి లాంటి బ్రతుకు మంది, విలువలేనిది, గుర్తింపు లేని యొక్క జీవితాలని దేవుడు ఒక విలువైన స్థితిని ఆయన మన ఒక విలువ పెట్టి కొన్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు.
ఆయన జనాంగముగా, ఆయన బిడ్డలుగా ఆయన పేరు పెట్టి మనల్ని కాపాడుతున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనం కాపాడపోతే ఎవరు కాపాడలేరు. ఇవాళ చాలామంది మాకు దగ్గర ధనం ఉంది, సెక్యూరిటీ పెట్టుకుంటాం, మాకు అలా ఇయ్యుండి మాకేం బాధ లేదు అనుకుంటారు. కానీ ఒక చిన్న ఈ కోవిడ్-19 వైరస్ కోటీశ్వరులను కూడా తీసుకుపోతుంది. ముసలోళ్ళే అంటే ముసలోళ్ళు కాదు, పొడిసోళ్ళు కాడ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా తీసుకుపోతుంది. అంటే కారణం దేవుని కాపుదల లేని ఎవడైనా వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మర్మం మరి ఈ మధ్యన మనం చూస్తున్నప్పుడు భక్తులు కాడ మరి నిద్రించినట్లుగా చూస్తున్నాం. అది దేవుడికే తెలియాలి. కనుక దేవుని కాపుదల లేకపోతే నేనైనా నువ్వైనా ఒక్క నిమిషం కాడ మనం సజీవుడిగా ఉండలేం. భక్తుల్ని దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడేమో, మనకి ఇంకా ఈ లోకంలో ఇంకా ఎన్ని కరోనాలు చూడాలో, ఇంకా ఎన్ని శోధనలు ఎదుర్కోవాలో. పోయినోడు ధన్యుడు, ఉన్నవాడు విశ్వాసంతో జయించాలి. కనుక వెళ్ళిన వాళ్ళని కలుసుకోవాలంటే ఉన్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ కలిగి మనం భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ఈ లోకాన్ని జయించగలిగిన, పాపాన్ని జయించగలిగిన శక్తి వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనకు కలుగుద్ది. ఈ వాక్యము లేనోడికి, ఆత్మ లేనోడికి శరీరము, శరీర బలము, నోరు, వాక్చాతుర్యం, యుక్తి, భక్తి వేషం వేసుకుని ఈ లోకంలో నెట్టుకు రావచ్చు, కానీ దాటి పరలోకం వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక మనం పై వేషం చూస్తాం, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. పైకి చూస్తే మనం అందరం భక్తులు అనుకుంటాం, చాలా మంచోళ్ళు అనుకుంటాం. కానీ ఎవరు మంచోళ్ళు దేవుడికి తెలుసు, ఎవరు భక్తులో దేవుడు తెలుసు. కనుక తెలిసిన దేవుడిని ఆయన చిత్తానికి మనం లోబడాలంతే, మనం తీర్పు తీర్చకూడదు. అందుకని ప్రార్థనలో కానీ దేవుడు పరిసేడు ప్రార్థన, శంకర ప్రార్థనలో శంకర పాపని, పరిసేడు నీతిమంతుడని, పరిసేడే పరిశుద్ధుడు నీతిమంతుడని లోకం తీర్పు తీర్చింది. కానీ యేసు ప్రభు మటుకి శంకరే నీతిమంతుడని తీర్పు తీర్చాడు. మన యొక్క తీర్మానాలకి, ఆలోచనలకి, తలంపులు మనవి వేరు, దేవుడి తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. కనుక ఆయన ఆత్మస్వరూపిగా సమస్తం ఎరిగినవాడు. మనమేమో పై కొన్ని మనం కొంతే తెలుసు, కానీ సమస్తము తెలిసినవాడు, జ్ఞాన సంపూర్ణుడు అనమాట, అనంత జ్ఞాని. ఆయనకి జ్ఞానంలో కొదవలేదు. కనుక ఆయన జ్ఞానానికే మనం లోబడితే మన అజ్ఞానము మనకు ఒక వెలుగుగా, మన భక్తిగా కాడ ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మని మనము కలిగి ఉండాలి అంటే హృదయంలో కొవ్వు పట్టుకోకుండా, గర్వించుకోకుండా, అహంకారం రాకోకుండా, వాక్యానికి విధేయత చూపించి దేవుడు చిత్తం ఏంటో తెలుసుకుని కడమటికి యేసు ప్రభు తగ్గించుకున్నట్టుగా తగ్గించుకుని దేవుడి చిత్తం చేస్తే పాపాన్ని విడిచి పరిశుద్ధత దేవుని ఆత్మను కలిగి మనము దేవుడి చిత్తం చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు ఈ లోకంలోని పరలోకమే కాదు, ఈ లోకంలో కాడ దేవుని బిడ్డలుగా రాజులైన యాజక సమూహముగా ఎలాంటి ఘనత పొందుతారో, ఎలా మరి ఆశీర్వాదకరంగా జీవిస్తారో ఈ అనుభవాలు ఇక్కడిక్కడ దేవుడు మనకి ఇస్తాడు. ఆనాడు అబ్రహాము అన్ని విషయాల్లో అబ్రహామును ఆస్వాదించాడు. కనుక కొత్త నిబంధనలో లాజర్ను దరిద్రుడిగా పెట్టాడు. దేవుని భయం లేని వాడిని ధనవంతుడిగా పెట్టాడు.
కనుక పాత నిబంధన విషయంలో కొత్త నిబంధన విషయంలో చాలా తేడా ఉంది. అది ఒక ఛాయగా ఉంది, ఇదేమో ఒక స్పష్టమైన దర్శనం కలిగి ఉంది. అప్పుడు వ్యభిచారం చేస్తే పాపమని అక్కడ రాయబడింది. ఇక్కడ మోహపు తలంపులు కలిగి ఉంటేనే వ్యభిచారం చేసినట్టే అని యేసు ప్రభు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మోహపు తలంపులే వ్యభిచారం చేసినట్లేగా అంత పరిశుద్ధత యేసు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చాడు. అంటే యేసు ప్రభు ఆ కోణంలో చూసినప్పుడు మరి ఎంతమంది మనం నిర్దోషులుగా ఉంటాం, ఎంతమంది మనం హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాం. అందుకని ఈ రక్షణ అనేది ఏ మనిషి ప్రయత్నాల వల్ల ప్రయాసల వల్ల భక్తి చేయటం అనేది జరగదు. విశ్వాసం వల్ల పరిశుద్ధాత్ముడు కలిగి ఆయన నింపుదల ఉన్నప్పుడే మనం భక్తి చేయగలుగుతాం, రక్షణలో నిలవగలుగుతాం, దేవుడి చిత్తం చేయగలుగుతాం. మన సొంత శక్తితో మనం ఏమీ చేయలేం. మనం కృపచేతే మనం ఏమన్నా చేయగలుగుతాం. కృపచేత అంటే దేవుని వాక్యానికి లోబడి దేవుడు ఆత్మ చెప్పినట్టుగా కృప కలిగిన వాడే చేస్తాడు. స్వనీతి పరులు చేయలేరు, దుర్నీతి పరులు చేయలేరు. దేవుడి నీతి కలిగిన వాడే దేవుని కొరకు పాపాన్ని విసర్జించి విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడే నిశ్చయముగా మనం దేవుని చేతిలో అద్భుతంగా వాడబడతాం అనేది మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా ఎన్నో కొత్త నిబంధనలో ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అపోస్తుల ద్వారా జరిగించాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో ప్రవక్త అయిన మోషే గారి ద్వారా, యెహోషువ ద్వారా, లేకపోతే ఇంకా అనేక మంది ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా, పాత నిబంధనల భక్తులు ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు అద్భుతాలు జరిగించాడు. కొత్త నిబంధనలో కూడా దేవుడు అపోస్తుల ద్వారా అద్భుతాలు జరిగించినట్టుగా చూస్తున్నాం. ఒక వాక్య భాగాన్ని చూసుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అదే సంఘములో ఎప్పుడైతే భయం ఉన్నదో అప్పుడు లోకము రాదు, పాపము అంటుకోకుండా ఉంటాం కనుక పరిశుద్ధాత్ముడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించి సంఘాన్ని ఆదరిస్తాడు. సంఘము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము అవయవాలైన మనము అందరం ఏక మనసు కలిగి ఒకరి ఎడల ఒకరు సమాధానం కలిగి దేవుని ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉన్నదే సంఘం. ఒకరికి విరోధంగా ఒకళ్ళు మాట్లాడుకుని ఒకరి మీద ఒకళ్ళు అపోహలు అపార్థాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని అప్పుడు సంఘం క్రీస్తు సంఘం కింద అవయవాల కింద రావు. క్రీస్తు అవయవాలు అంటే అక్కడ క్రీస్తు ప్రేమ, క్రీస్తు సమాధానం, ఐక్యత ఉన్నప్పుడే సంఘము క్షేమాభివృద్ధి కలుగుద్ది. అంటే పరిశుద్ధాత్ముడు మనని ఆత్మలో క్షేమాన్ని కలిగిస్తాడు, ఆత్మలో ఆనందాన్ని కలిగిస్తాడు. మనకి హృదయం తృప్తి కలిగి ఉంటాం, మనసుకు నెమ్మది కలిగి ఉంటాం. దేవుడు ఉన్నాడని గుర్తులు ఇవన్నీ.
దేవుడు ఉన్నట్లుగా మనం విశ్వసించినంతకాలం ఇది నిలిచి ఉంటుంది. మళ్ళీ విశ్వాసంలో బలహీనమైపోయినప్పుడు లోకం మనలోకి వచ్చినప్పుడు మళ్ళీ లోక పరిస్థితులన్నీ కూడా మనలోకి వస్తాయి. కనుక పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉండటమే, ఆయన యొక్క బలముతో, ఆయన యొక్క శక్తితో మనం పనిచేయటమే దేవుడికి మహిమ కలుగుద్ది, మనకి దీవెన కలుగుద్ది. మనము లోకంలో ఆ నిరాదరణకు గురవుతాం కనుక మనం ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగే యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకి పరిశుద్ధాత్ముడు మన పక్షముగా మరి ప్రార్థన చేస్తాడని కూడా వాక్యం తెలివి. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు కాడ మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడని యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఆయన అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇద్దరు ఇక్కడేమో భూలోకంలోనే పరిశుద్ధాత్ముడు, పరలోకంలోనే తండ్రి దగ్గర కుమారుడు. వాళ్ళిద్దరూ మన పక్షంగా ఉండబట్టే మనం బతుకుతున్నాం, మనం కాపాడబడుతున్నాం. మనం కొన్నిసార్లు శరీర బలహీనమైన కనుక లోకంలో ఉన్నాం కనుక, పాపులతో ఉన్నాం కనుక ఆ ప్రభావం మన మీద పడతా ఉంటుంది, బలహీనలు అవుతూ ఉంటాం. మళ్ళీ సంఘంతో ఉండి మనం క్షేమాన్ని పొందుకోవాలి అంటే సమాధానపరచబడుతూ, ఆత్మలో బలపరచబడుతూ, ఆత్మచేత మనం నడిపించబడుతూ మనం క్షేమాన్ని పొందాలని మళ్ళీ బలపరచడానికి మన పక్షం కొన్నిసార్లు ప్రార్థన చేయలేనంత నిరాశ కొంతమందికి ఉంటుంది. నీరసాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, భయాలు ఉంటాయి, చింతలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఏది చేసినా కానీ ఎదురొస్తూ ఉంటుంది. దుష్టుడు మనతో, దురాత్మలు మనతో యుద్ధం చేస్తాయి. భక్తుల్ని ఎంతసేపు ఇసికించడమే దురాత్మల పని. దుష్టుడు లాంటి మనుషులు కూడా అంతే, ఇసికిస్తూ ఉంటారు అంతే. దేవుని మనస్సుని కలిగి ఉండకోకుండా ఇసికిచ్చి శపించేటట్లుగా దుష్టుడు పోరాటం చేస్తాడు. అటువంటి బలహీనతలో కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు తెలుసు కనుక ఆదరించి మళ్ళీ ఎమ్మటే మనం వేడుకుంటే మళ్ళీ మనకి ఆయన నుంచి సహాయం కలుగుద్ది, ఆదరణ కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది. దేవుళ్ళు ఉంటే, వాక్యం మనలో ఉంటే మళ్ళీ మనం ఆదరించబడి బలపరచబడి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి దేవునిలో మనం ముందుకు నడిపించబడతాం. ఇంకా పరిశుద్ధాత్ముడు ఆయన మనలోకి వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకాన్ని ఒప్పింపజేస్తా అంటావు. ఒప్పించేవాడు పరిశుద్ధాత్ముడు. కనుక మనకి ఇన్ని రకాలుగా పరిశుద్ధాత్ముడు మన పక్షంగా పనిచేస్తేనే మనం దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. దానికి ఎవరికి గంత లేదు. నేను అంత చేశాను, నేను ఎంత చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అనుకుంటాం. దేవుని గ్రహింపు లేనివాడు అనాల్సిందే. కానీ అందుకని దేవుడు ఏం చేస్తాడంటే పూర్తిగా నలగొట్టి తన శక్తి ఏంటో, తన భక్తి ఏంటో, తన ఎంతటాడో తెలుసుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్ముడు మన పక్షముగా ఆయన నా వల్ల ఏం కాదు ప్రభువా, నువ్వే నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నువ్వే నాలో ఉండి ఈ పని చేయి అని మనం హృదయపూర్వకంగా మనం కోరుకునేటట్లుగా దాని ఫలితం పొందేటట్లుగా చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే గర్విస్తాం. గర్వించితే ఎగం పోగొట్టుకుంటాం, పరలోకం పోగొట్టుకుంటాం. దీనత్వం కలిగి ఉంటే పరలోకం పొందుకుంటాం. అందుకనే భక్తులకు శ్రమలు వస్తాయి, భక్తులకు శోధనలు వస్తాయి. భక్తులు అన్ని రకాలుగా శోధించబడతారు. ఏ శోధన రానోడు యుక్తిపరుడు. శోధన వచ్చే దానికి భక్తులకి శోధనలు ఎక్కువ వస్తాయి అన్నమాట. నీతికి హింసలు ఎక్కువ వస్తాయి. కనుక మనం
ఆమ్, ఏదో చూసి మనం భ్రమపడకూడదు. సేవలో కొత్తలో ఒక ఉంది అయ్యగారికి ఈ శోధనలు వస్తే మాకేం చేస్తాడని వదిలిపోయింది. నాకేం తెలియదు, కొత్తగా వచ్చింది. అసలు వాక్యం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, ఆ పోరాటం అంటే ఏంటో ఏం తెలియదు నాకు. మనం పరిశోధించబడుతున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయింది. ఇక్కడి నుంచి ఇంకోసాటికి వెళ్ళిపోయింది. అలా చాలామంది శరీరతత్వంగా, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, శరీర సంబంధమైన మేలు కొరకు, మాకే కష్టం రాకూడదు, మాకేం నష్టం రాకూడదు, మాకు అన్నీ అనుకున్నది జరగాలి, ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వాలి. ఈ టైపులో చాలామంది పెరుగుతున్నారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ భక్తి వాళ్ళని కాపాడలేక, వాళ్ళకి ఏం చేయాలో తెలియక న్యూట్రల్ అయిపోతాం అనమాట. అప్పుడు అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు తనుగుపోతారు అంతే. అటువంటి మోసాల వల్ల జరుగుతుంది. అందుకని అంత్య దినాల్లో, రాకడ దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతము పెళ్ళగించుకుని ఎత్తుకుపోయే ఈ దినాల్లో ఉన్నాం కనుక విశ్వాసము ఉన్నప్పుడు విరవేక్కోకుండా విశ్వాసంలో నిలిచి పరిశుద్ధాత్మ చేత మనం వాడబడినప్పుడే, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రికి మన ఆత్మను అప్పగించుకుని పరలోకానికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. అంటే వాక్యము, ప్రార్థన, ఆత్మ మనం అనుసరించినప్పుడు మనం నిశ్చయముగా మనకే క్షేమం కాదు, మనతో ఉండేవాళ్ళందరికీ క్షేమం. మనకే మేలు కాదు, మనతో ఉన్నవాళ్ళందరూ మేలు. అబ్రహాంతో ఉన్న వాళ్ళందరికీ మేలు. అంతదాగింది రహాబ్ అనే వేశ్య ఎప్పుడైతే దైవ సేవకుల్ని చేర్చుకుందో, దేవుణ్ణి విశ్వసించిందో, దేవుడు తన మాటల ద్వారా దేవుడిని గణపరిచిందో, అప్పుడు ఆమె నీతిమంతురాలైపోయింది. ఆమె తన కుటుంబము, తన తండ్రి కుటుంబం కాడ రక్షించబడటానికి ఒక మంచి గొప్ప తీర్మానంలోకి వచ్చిందనమాట. ప్రియులారా, నిజముగా అటువంటి మార్పు అనేది మనం కలిగి ఉండాలి. ప్రభుని తెలుసుకున్నంతకాలం వేసే, కానీ ప్రభువుని గురించి ఎప్పుడైతే విందో అప్పుడు ఆమె యొక్క మనసు మారిపోయింది, తన హృదయం మారిపోయింది. తన దేవునికి, ఆ గొప్ప దేవుడిని, ఆ రక్షణ కావాలని ఒక సంకల్పంలో తన ప్రాణానికి తెగించి సేవకులను చేర్చుకుని ఆ కుటుంబం రక్షించబడింది. తనను బట్టి తన తండ్రి కుటుంబం కాడ రక్షించబడింది. ప్రియులారా, ఇటువంటి ఈ పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ ద్వారా మనం కాడ ఆత్మ సంబంధమైన ఎదిగి ఫలించాలని, దేవుడి చిత్తం చేయాలని, దేవుడు లేఖనాన్ని రాయించిన మాటలు దేవుడు గనక ఆ దేవుని మాటలుగా మనం ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఆత్మ ద్వారా మనం దాన్ని జరిగించి దాని యొక్క ఫలాన్ని మనం పొందుతాం. ప్రభు మాటలు దీవించునుగాక. ఆమేన్.
ప్రియమైన దేవుని వారలారా, రైలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. రేపు మందిరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మందిరంలో ఆరాధన ఉంటుంది. మరి లైవ్లో వీక్షిస్తున్న వారు వాళ్ళ సంఘస్థులకి, మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచేయాలి. అది మన విధి. అలా మనమే మన సహోదరులకే చెప్పపోతే దేవుని వాక్యం చెప్పాలి, దేవుని విషయాలు కూడా చెప్పాలి, హెచ్చరించాలి. అది మనం చేయలేదంటే మనం ఇంకా లోక మనసే, లోక పద్ధతులు కలిగి ఉన్నామని మనం అనుకోవాలి. దేవుని ప్రేమ ఉన్నప్పుడు, దేవుని యందు ఆశ ఉన్నప్పుడు దేవుడు పని చేయట, పరిశుద్ధాత్ముడు మనతో పని చేస్తాడు. ఇద్దరు కలుసుకున్నప్పుడు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటారు, కానీ ప్రాముఖ్యమైన విషయాలు, దేవుడి విషయాలు చెప్పుకోవటం చాలా మంచిది. కనుక దయచేసి ఇటువంటి ఈ దినాల్లో కాడ మనం ఇంకా జాగ్రత్తగా ఆత్మీయంగా మెలకపోతే, ఆత్మ మెలుకు లేకపోతే మనం మోసంలో పడతాం. ఏదో ఒక ఆదివారం ఆరాధనకు వస్తే భక్తులైపోము. మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యము, ఆత్మ, ప్రార్థన, ఈ 3 అనుభవాలు కలుగున్నప్పుడే మనలో ఉన్న దుష్టుని జయిస్తాం. మనలో దుష్టుడిని జయించినప్పుడే లోకానికి దూరంగా ఉంటాం. మనలో దుష్టుడు ఉన్నప్పుడు, ఆ లోక మనసు కలిగి ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉండగానే లోకం అంతా మనలోనే ఉంటుంది. ఆ విషయంలో మనం మెలకు కలిగి, ఎక్కడ ఏ విషయంలో ప్రాముఖ్యత కలిగి మనం దేవుని యొక్క ఆసక్తి విషయంలో మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో, మన విషయంలో కూడా దేవుడు మరి బాధ్యత కలిగి మన భారాలు వహించేటట్టుగా దేవుడు ఉంటాడని నాకు తెలిసిన సత్యం. కనుక గమనించండి, ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. ఎవరి మనసుకి, ఎవరి యొక్క హృదయానికి, ఆశని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆశని బట్టి దేవుడు ఆత్మ పనిచేస్తాడు. కనుక మనం అన్నీ దేనికి కూడా బజార్ వెళ్ళకోకుండా, దేనికి అందరూ వెళ్తున్నారు. పనులకు వెళ్తున్నారు, కూరగాయలకు వెళ్తున్నారు, సరుకులకు వెళ్తున్నారు. ప్రతి విషయంలో కాలేజీలు తెరుస్తున్నారు, బస్సులు తిరుగుతున్నాయి, రైళ్లు తిరుగుతున్నాయి, ఫ్లైట్లు తిరుగుతున్నాయి, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ చర్చికి రావాలంటే సావు భయం. చర్చికి రావాలంటే ఏదేదో కబుర్లు చెప్తా. అంటే మనలో అసలు దేవుని యొక్క ఆత్మ సల్లారిపోయి ప్రేమను కోల్పోయామని తెలుసుకోండి. చర్చి కంటే ఎన్ని గుర్తొస్తాయో, కానీ మిగతా దేనికి గుర్తురావు. ఒకసారి గమనించుకుని ఆ విషయంలో పొరపాట్లు సరిచేసుకొని దేవుని యందు ఆసక్తి కలిగి మరి దేవుని సన్నిధికి వస్తే దేవుడే మన జాగ్రత్తలు మనం ఉంటే ఆ జాగ్రత్త మన కాపాడే దేవుడు మనకున్నాడు. కనుక మనం గమనించాలని, మన సొంత మనసు, సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని చిత్తం ఏంటో ముందెట్టుకుంటే ముందుకు సాగగలుగుతాం. కొంతమంది గిరిగీసుకుని గిరిలోనే ఉంటారు, వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు. అలా కాకోకుండా దేవుని ఆలోచనలోకి రావాలి, దేవుని పద్ధతులను అనుసరించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనులు పెట్టి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల యేసు ప్రభు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ నేను కలిగి ఉన్నానా, వాక్యాన్ని విశ్వసిస్తున్నానా, దేవుని మనసు, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని చిత్తంలో నేను ఉన్నానా అని ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించుకుని ఆత్మకు విధేయత చూపిస్తున్నామా, అవిధేయులుగా ఉన్నామా, వాక్యానికి లోబడుతున్నామా, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని, బోధిస్తాడని, జ్ఞాపకం చేస్తాడని, విజ్ఞాపం చేస్తాడని ప్రభువా మేము నీ లేఖనాల ద్వారా మీరు విన్నాం. ప్రభువా నాయనా, నా తండ్రి, నువ్వు ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుని యొక్క ఆత్మను మాకు ఇచ్చినప్పుడు మేము ఒంటరి వాళ్ళు ఎట్టవుతాం, మేము బలహీనలు ఎట్టవుతాం. మాలోనే ఒక దేవుని ఆత్మ మేము కలిగి ఉన్నాం, దేవుని శక్తి కలిగి ఉన్నాం. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని జయించగలిగిన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా, ఆదరణ ద్వారా మేము ఈ లోకాన్ని
జయించే అంత ఓర్పుని, సహనాన్ని ప్రభా మాకు ఇస్తారని మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరు కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని నిశ్చయముగా మేము కాదు, మాతో మీరున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మాలో ఉన్నారని మరి నాయన మేము నమ్మినప్పుడు మీరు పనిచేస్తూ ఉంటారు. మేము జయించాలనుకున్నప్పుడు జయం మాకు ఇస్తారు. ప్రభు సహాయం చేయమని చిన్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. రేపు మందిరంలో జరిగే ఆరాధనకి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరినీ నడిపించండి, చక్కగా ఆరాధన జరిగించమని, ప్రతి ఆటంకాలు తొలగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి, అలాగే ఉదయకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు నా తండ్రి దేశ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన అక్కడ దీవించి ఆస్వాదించమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతోనే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జక్షుల రక్త ప్రవేశం సంపూర్ణ చేయను. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.